సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఘటన పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల నుంచి పనికి కోసం వచ్చే వారి వివరాలు నమోదు చేస్తున్నాం. అనుమానితుల తనిఖీ చేస్తున్నాం. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పరిశ్రమకు భద్రత కల్పిస్తున్నాం. కార్మికులకు సమస్యలు ఉంటే లేబర్ చట్టాలు, పరిశ్రమల చట్టాల ప్రకారం సమరస్యంగా పరిష్కరించుకోవాలి. కె నరసింహ ఐపీఎస్, ఎస్పీ, సూర్యాపేట జిల్లా. పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నందు కార్మికులు పోలీసులపై చేసిన దాడి సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. దాడిలో ధ్వంసమైన వాహనాలు, ఫ్యాక్టరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పరిశీలించారు. దాడిలో గాయపడ్డ సిబ్బందిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, పాలకీడు మండల పరిధి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నందు కార్మికులు కొంతమంది అక్రమంగా గుమికూడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫ్యాక్టరీ యాజమాన్యం ద్వారా పాలకవీడు ఎస్ఐకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఎస్ఐ ఫ్యాక్టరీ వద్దకు తన సిబ్బందితో కలిసి వచ్చి అక్కడ గుమికూడిన 100 నుండి 150 మంది నిర్మాణ పనివారిని గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వినోద్ అనే 48 సంవత్సరాలు అనే కార్మికుడు ఆదివారం రోజున పనికి సెలవు ఉండడంతో క్వార్టర్స్ నందు బట్టలు ఉతికే సమయంలో స్టాక్ వచ్చి పడిపోయాడు. ఇతనిని అందుబాటులో ఉన్న సిబ్బంది గమనించి అతనికి మెడికల్ సహాయం అందించి మెరుగైన చికిత్స కోసం మిర్యాలగూడ నందు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కు తరలించడం జరిగినది. అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతను అప్పటికే మరణించాడు అని నిర్ధారించారు. వినోద్ మృతిపై ఎలాంటి అనుమానం లేదని తోటి కార్మికులు, అతని స్నేహితులు తెలపగా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇక్కడి నుండి మృతదేహాన్ని యూపీకి తదుపరి కార్యక్రమాల నిమిత్తం పంపించడం జరిగినది. దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు యాజమాన్యాన్ని డబ్బులు అడగాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ గుమిగూడగా పోలీసు వారికి సమాచారం అంది రావడం జరిగింది. పోలీసువారు రాగానే ఘర్షణ జరిగి గుంపులోని కొంతమంది అనుమానితులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ కోటేష్ కి, ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్ గాయాలయ్యాయి. పోలీస్ వాహనం ఒకటి ధ్వంసమైనది. ఈ ఘటనలో పోలీసు వారిపై దాడికి పాల్పడి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. వీరిని గుర్తించి త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కార్మికులకు ఏదైనా సమస్యలు ఉంటే లేబర్ చట్టాల ప్రకారం, కార్మిక చట్టాల ప్రకారం, పరిశ్రమల చట్టాల ప్రకారం సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప ఎలాంటి దాడులకు పాల్పడకూడదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకారంతో జిల్లాలో పరిశ్రమలను స్వేచ్ఛగా నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ భద్రత కల్పిస్తుందని ఎస్పీ అన్నారు. అనుమానితులపై జిల్లా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు నిఘా ఉంచినదని, ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో తనిఖీలు నిర్వహిస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే లేబర్, కార్మికుల యొక్క వివరాలు నమోదు చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ నిర్వహణ యాజమాన్యం, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రామారావు, కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం, మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, స్థానిక సి కోటేష్, గరిడేపల్లి ఎస్ఐ నరేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. పాలకీడు పరిధిలో ఉన్నటువంటి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో అక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ చేస్తున్నటువంటి లేబర్ కొంతమంది ఫ్యాక్టరీలో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గేటు ముందర కూర్చొని ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మనకు డెక్కన్ కంపెనీ నుంచి ఎస్హెచ్ఓ పాలకీడుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఎస్హెచ్ఓ పాలకీడు ఆయన సిబ్బందితోటి ఇక్కడికి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూడగా దాదాపు 100 నుంచి 150 మంది కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్స్ వాళ్ళు ఎస్టర్డే వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్న తమ తోటి సిబ్బందిలో ఒక అతను వినోద్ అని 48 ఇయర్స్ ఉంటున్నాయి. ఇతను యూపీకి చెందినటువంటి వర్కరు. 2 months బ్యాక్ కన్స్ట్రక్షన్ వర్క్ నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన నిన్న ఎస్టర్డే వాళ్ళ వర్క్కి హాలిడే ఉండడం, వాళ్ళ క్వార్టర్స్లోనే ఉండి అతను తన యొక్క బట్టలను వాషింగ్ చేసుకునే క్రమంలో సడన్ స్ట్రోక్ వచ్చి పడిపోవడంతో తోటి సిబ్బంది, అదేవిధంగా యాజమాన్యం,
కాంట్రాక్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న మెడికల్ సిబ్బందికి వాకప్ చేయగా ఇమ్మీడియట్లీ అతనికి ప్రైమరీ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. తదుపరి మెరుగైన చికిత్స కోసం మనకు మిర్యాలగూడ దగ్గరలో ఉన్న మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళ సజెషన్ ప్రకారం ఏరియా హాస్పిటల్కి తీసుకొని పూర్తి స్థాయిలో చెక్ చేస్తే అప్పటికే అతను చనిపోయి తీసుకురావడం జరిగిందని డిక్లేర్ చేసినారు. తరువాత వారు ఎవరైతే డిసీజ్డ్ తరపు ఉన్నటువంటి క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మరణం మీద మాకు ఎలాంటి అనుమానం లేదని చెప్పి అండ్ కంపెనీ అసిస్టెన్స్ తోటి ఒక అంబులెన్స్ని అండ్ డ్రైవర్ని ఏర్పాటు చేసి ఆయనకు ఫైనల్ రైట్స్ కోసం యూపీకి పంపించడం జరిగింది. మెయిన్ వైల్ ఈరోజు ఈ యొక్క మిగతా కన్స్ట్రక్షన్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిసీజ్డ్కి ఆర్థిక సహాయం అడగడానికని ఒక గుంపుగా ఏర్పడి కంపెనీకి వచ్చి ఆ గుంపులో కొంతమంది అల్లరిముఖలు చేరి దాన్ని వైలెన్స్ మెథడ్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినారు. మన పోలీస్ వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేసినారు. మన పోలీస్ మీద అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ రూమ్ మీద పోలీస్ వాహనం పైన కూడా రాళ్ళు రువ్వడం జరిగింది. మన సైడ్ నుంచి ఒక ఎస్ఐ ఒక హోంగార్డ్కి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది. దీని మీద మనం డిస్టిక్ పోలీస్ యంత్రాంగం చాలా కఠినమైనటువంటి చర్యలకు సిద్ధమైంది. ఎప్పుడైనా మనం తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏ ఇండస్ట్రీ అయినా పూర్తిగా స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళకు హ్యాజిల్ ఫ్రీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేసినటువంటి వారిపైన మనం పోలీసు విధులకు ఆటంకం పరచడం, పోలీసుల మీద దాడి చేయడం, అదేవిధంగా ఈ కంపెనీ ప్రెమిసెస్లోకి వచ్చి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారిపైన మనం కఠిన చర్యలు తీసుకోబోతున్నాం చట్టపరంగా. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి లేబర్స్ ఎవరైనా ఉన్నా మైగ్రెంట్ లేబర్స్ కావచ్చు, లోకల్ లేబర్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే లేబర్ యాక్ట్స్ ప్రకారం, చట్టాల ప్రకారం, ఇండస్ట్రియల్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు తమ యొక్క పరిష్కారాలను కోరుకోవాలి. కానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి లేదు. దీని మీద మనం కఠినమైనటువంటి చర్యలకు కూడుకోబోతున్నాం. ఇప్పుడు టీమ్స్ ఏర్పాటు చేసినాం, అది కొనసాగుతూ ఉంది. మనం ఇప్పుడు వాళ్ళని అప్రహెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటి మీద మాత్రం మనం పోలీసు యంత్రాంగం గట్టిగా ఉంది. ఇండస్ట్రీస్కి ఇండస్ట్రియల్ కంపెనీస్కి మనం భద్రతా పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనం ఖచ్చితంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తూనే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి సంకేతం ఇవ్వదలుచుకున్నాం. అది మనము ఇంకా మనకు పూర్తి స్థాయిలో రావాలి. మనకిప్పుడు అప్రహెన్షన్ కోసం స్పెషల్ టీమ్స్ పెట్టినాం. అది మనము తదుపరి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం మీకు అప్డేట్ చేయాలి. సార్, ఈ 150 మందిలో కూడా ఆజూకి లేదు. అక్కడ వాళ్ళకి షెల్టర్ ఏదైతే ఇచ్చారో అక్కడ కార్మికులు ఎవరు లేరు సార్. ఎటుపోయారని మీకు ఏమన్నా షెల్టర్ ఇచ్చిన దగ్గర కార్మికులు ఎవరు? వాళ్ళు నేరం చేసినారు కాబట్టి భయంతో తప్పించుకోవచ్చు. దాన్ని మనం అప్రహెండ్ చేస్తాం. కరెక్ట్ నేరంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అనేది గుర్తిస్తాం. సార్, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ పరంగా చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, ప్లస్ రైస్ మిల్లులు. దాదాపు 3,000 నుంచి 4,000 మంది బీహారీ వాళ్ళే. వీళ్ళకి ఏమన్నా స్పెషల్గా కౌన్సిలింగ్? ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినాం. మనం బయట రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వచ్చే వారి యాంటీసిడెంట్స్ వెరిఫై చేసే విధానాన్ని తీసుకొస్తున్నాం. ఇదే కాదు, మనకు పాపులార్ డివైస్ ద్వారా వాళ్ళ మీద దేశవ్యాప్తంగా ఎక్కడైనా కేసులు ఉన్న వివరాలను కూడా మనం సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం. ఇది కొనసాగుతూనే ఉంది. ఇదే విధంగా మళ్ళీ ఇలాంటి కాలనీలు ఇంకా ఈ యొక్క సంఘటనతోటి మనం ఇంకా ప్రగాఢంగా కంపెనీలలో ఉండే లేబర్స్కి మనం ఎలాగా ఉండాలి వాళ్ళ నడత అనే దాని మీద కూడా మనం కౌన్సిలింగ్ అండ్ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు బీహారీ లేదంటారు సార్, రోహింగ్యాలు అని అంటున్నారు.
ఇప్పుడు మనకు దొరికిన వ్యక్తి కనుక అట్లే ఉంది సార్. అంత క్రూరంగా బిహేవ్ చేసే వాళ్ళు మనం వ్యక్తి యొక్క ఆకారాన్ని చూసి మనం అట్లా అట్రిబ్యూట్ చేయలేము. ఏది ఏమైనా మనం పూర్తిగా దాని మీద క్షుణ్ణంగా పరిశీలించినాకనే మాట్లాడతాం. ఓకే థ్యాంక్ యూ సార్.